ముందే చెప్తున్నా, వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మీకు డబుల్ ఎగ్ నూడిల్స్ ఎలా చేయాలో చెప్తాను. నేను చాలా హైజెనిక్ నూడిల్స్ బండి దగ్గరికి వెళ్ళాను. చూడండి, ప్లేస్ చాలా నీట్ గా ఉంది. ఈవెన్ ఎన్విరాన్మెంట్ కూడా, వర్షంలో కూడా ప్రతి చాలా నీట్ గా ఉంది. ఎక్కడ ఈగలు దోమలు అలాంటివి ఏవి లేవు. అంత నీట్ గా పెట్టారండి. ఇదిగోండి మంచూరియా రైస్ ఐటమ్స్, ఇంకా నూడిల్స్, దానికి సంబంధించిన ఐటమ్స్ అన్ని అక్కడ ఉన్నాయి. ఆ ప్లేస్ అంతా నీట్ గా ఉంది. నూడిల్స్ చేయడానికి తను నాకు కొన్ని సీక్రెట్ టిప్స్ చెప్పాడు. ఆ టిప్స్ నేను ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. రండి. ఎప్పుడైనా సరే నూడిల్స్ కానీ, ఎగ్ రైస్ కానీ, చికెన్ రైస్ కానీ ఇలాంటివి ఏమైనా చేయాలనుకుంటే మన ఇంట్లో అయినా సరే హై ఫ్లేమ్ పైన చేస్తేనే టేస్ట్ వస్తుందంట అండి. తను హై ఫ్లేమ్ పైన కొంచెం ఆయిల్ వేశాడు. ఆ తర్వాత 2 ఎగ్గుల్ని నూనె బాగా వేడైన తర్వాత 2 ఎగ్గుల్ని కొట్టేశాడు. ఎగ్గుల్ని మంచిగా రోస్ట్ అయిన తర్వాత దాంట్లోకి క్యాబేజ్, క్యారెట్, క్యాప్సికం తరుగు వేసి అవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి నూడిల్స్ వేశాడు. నూడిల్స్ లోకే ఉప్పు, కారం, కొంచెం పెప్పర్, లైట్ గా టేస్టింగ్ సాల్ట్ వేసి దాంట్లోకి సోయా సాస్ ఇంకా వెనిగర్ వేశాడు. ప్రతిదీ హై ఫ్లేమ్ పైనే మంచిగా వేయించాడు. అంతేనండి, అంతకుమించి నా సీక్రెట్ రెసిపీ ఏం లేదు. నూడిల్స్ మాత్రం చాలా టేస్టీగా ఉన్నాయి. చివర్లో మా పిల్లలు ఎంత ఆస్వాదిస్తున్నారు అనేది కూడా చూపిస్తాను. ఇక్కడైతే తను వెజ్ కి సపరేట్ కడాయి, నాన్ వెజ్ కి సపరేట్ కడాయి పెడతాడు. అదిగోండి చూడండి, అక్కడ ప్రతి ఐటమ్ చాలా నీట్ గా క్లీన్ గా పెట్టాడు. ఈవెన్ రెస్టారెంట్స్ లో కూడా అంత నీట్ గా అంత క్లీన్ గా పెట్టారు. మేము ఎప్పుడైనా రెగ్యులర్ గా వెళ్తూ ఉంటాము. సరే సార్ వీడియో షూట్ చేస్తాను భయ్యా అని అంటే, సరే మేడం చెయ్యండి అని అన్నాడు. నూడిల్స్ కూడా రీజనబుల్ కాస్ట్ అండి. ప్లేట్ డబల్ ఎగ్ అయితే 80 రూపీస్ కి ఫుల్ ప్లేట్ అండి. మేము 2 ప్లేట్స్ తీసుకున్నాము, 160 రూపీస్. అండ్ సింగిల్ ఎగ్ అయితే 70 రూపీస్ కి ప్లేట్ అండి. మా పిల్లలు చూడండి ఎంత ఆస్వాదిస్తూ తింటున్నారో. ఓకే, జంక్ ఫుడ్ పిల్లలకి ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు, కానీ మేము వీక్లీ వన్స్ మాత్రమే జంక్ ఫుడ్ ఇస్తాము. పిల్లలకి నాన్ స్పైసీ చేపించాను. దాంట్లో కారం బదులుగా ఓన్లీ పెప్పరే వాడాడు. టేస్ట్ అయితే అద్రిపోయాయి. మా పిల్లలు ప్యాకెట్ ఖాళీ చేసేసారు. మమ్మీ బాగున్నాయి అని చెప్పేసి. నేను మా పిల్లలకైనా మోడరేట్ గానే ఇస్తానండి. ఎప్పుడో వారానికి ఒకసారి లేదా 10 రోజులకు ఒకసారి. మరి జంక్ ఫుడ్స్ పెట్టకుండా కూడా పెంచడం కరెక్ట్ కాదనిపించింది. ఎందుకంటే ఒకేసారి వాళ్ళ అలా బయట ఎవరైనా తింటుంటే చూస్తే ఎప్పుడు తినడంలాగా ఎగబడి తింటూ ఉంటారు. నేను వేరే పిల్లల్ని అబ్జర్వ్ చేశాను. అందుకని చెప్పేసి మా పిల్లలకి హెల్తీ ఫుడ్ తో పాటు జంక్ ఫుడ్ కూడా ట్రై చేపిస్తూ, జంక్ ఫుడ్ వల్ల ఏమేమి నష్టాలు ఉన్నాయనేది కూడా నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ప్లీజ్ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఆదరించండి నా యూట్యూబ్ ఛానల్.